హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ వాసిస్ మల్టీవర్స్. ఈరోజు మీకు బూడిద గుమ్మడికాయతో ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే హల్వా చెప్పేస్తున్నానండి. అసలు నోట్లో పెట్టగానే వెన్నెలా కరిగిపోతుందనమాట. రుచి అయితే చాలా అద్భుతంగా ఉంది. మీరు ఇఫ్ ఇన్ కేస్ మీకు వైట్ కలర్ వ్యాక్స్ తోటి బూడిద గుమ్మడికాయలు కానీ దొరికితే ఖచ్చితంగా దాంతోనే ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఎలా చేయాలంటే మీతో షేర్ చేసుకుంటాను, చూసి ట్రై చేసేయండి. దేనికోసం ఒక బూడిద గుమ్మడికాయని హాఫ్ పీస్ నేను తీసుకున్నాను. అందులో బాగా పీల్ ఆఫ్ చేసి తర్వాత గ్రేట్ చేసుకున్నాను చూపించే విధంగా. ఆ తర్వాత ఒక కాటన్ క్లాత్లో మొత్తం అంతా వేసుకొని వాటర్ అంతా నేను పిండుకున్నాను అనమాట. మనకి వాటర్ వేరేగా తురుము వేరేగా పెట్టుకుంటే దాన్ని బట్టి మనం షుగర్ అనేది యాడ్ చేయొచ్చు. అందుకే నేను మొత్తం అంతా పిండుకున్నాక నాకు ఒక 75 గ్రామ్స్ అనేది తురుము వచ్చింది. దాన్ని ఒక ప్యాన్లో ఒక టేబుల్ స్పూన్ గీ వేసుకొని ఈ తురుమును వేసి నేను ఒక 15 నిమిషాలు కుక్ చేసుకున్నాను. అది బాగా కుక్ అయినంత వరకు మంచి అరోమా కూడా వస్తుంది. కలర్ అనేది కూడా చేంజ్ అవుతుంది. ఒక ఆఫ్టర్ 15 మినిట్స్ తర్వాత ఇంకొకసారి బాగా కలుపుకుంటూ నాకు ఒక 35 గ్రామ్స్ షుగర్ని నేను ఇందులో యాడ్ చేసుకుంటున్నాను. షుగర్ని వేసిన తర్వాత యాష్ గోర్డ్ జ్యూస్ని కూడా మనం ఇందాక పిండుకున్నాం కదా, అది కూడా మనము ఇందులో ఒక 15 ml వాటర్ని కూడా యాడ్ చేసుకుందాం. ఆ రెండింటిని బాగా కలుపుకుంటూ మనం బాగా ఇంకొక 15 నిమిషాలు కుక్ చేయాలి. అప్పుడు మనకి ఈ హల్వా అనేది చాలా దగ్గర పడుతుందన్నమాట. మొత్తం అంతా కుక్ అయ్యిందా లేదా అన్నది కలర్ అనేది స్టెప్ బై స్టెప్ మనకు చేంజ్ అవుతూ ఉంటుంది. అదంతా అయిన తర్వాత మనం అందులో నేను ఒక పించు సాఫ్రాన్ని నానబెట్టుకున్నానండి. అది ఇందులో వేసుకొని ఒకసారి కలుపుకుంటున్నాను. ఆ తర్వాత కూడా అది బాగా కలుపుకున్నాక నేను ఒక టేబుల్ స్పూన్ ఇలేచిని కూడా వేసి నేను ఇంకొకసారి కలుపుకున్నాను. ఆ తర్వాత నేతులు వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా ఇందులో వేసుకొని నేను సర్వ్ చేసుకున్నాను. చాలా ఎమ్మీగా ఉంది, చాలా హెల్త్ కూడా. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చింది కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి. నా ఛానల్ నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.